వెల్కమ్ టు ఇలైట్ మీడియా తెలుగు న్యూస్ ఛానల్. రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇళ్ల పథకాలకు సంబంధించి సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు ఇచ్చారు. ఈ నెల 15వ తేదీలోపు ఈ పథకాల అమలుకు కావాల్సిన ఏర్పాట్లు పూర్తి చేయాలని పేర్కొన్నారు. ఇక అర్హుల జాబితాలను గ్రామ సభల్లోనే ప్రకటించాలని తెలిపారు. ఒక వ్యక్తికి ఒకే చోట రేషన్ కార్డు, వ్యవసాయం చేసే భూములన్నింటికీ రైతు భరోసా ఇవ్వాలని తెలిపారు సీఎం రేవంత్ రెడ్డి. తెలంగాణలో ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న కీలక పథకాలను ఈ నెల 26వ తేదీ నుంచి అమలు చేయనున్నట్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇప్పటికే ప్రకటించారు. అయితే రైతు భరోసా, రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇల్లు, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా వంటి పథకాలను అమలు చేసేందుకు అధికారులు పటిష్ట చర్యలు చేపట్టాలని సీఎం ఆదేశించారు. ఈ క్రమంలోనే ఈ అన్ని పథకాల లబ్ధిదారుల ఎంపిక విషయంలో అధికారులు పారదర్శకత పాటించాలని సీఎం పేర్కొన్నారు. లబ్ధిదారుల వివరాలను గ్రామ సభల్లో వెల్లడించాలని స్పష్టం చేశారు. ఈ పథకాలన్నింటికీ లబ్ధిదారులను ఎంపిక చేసి ఆ వివరాలను గ్రామాల్లో గ్రామ సభలు, మున్సిపాలిటీలు, కార్పొరేషన్లో వార్డు, డివిజన్ సభలు నిర్వహించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. ఆ పథకాల కోసం అర్హుల వివరాలు, లబ్ధిదారుల జాబితాను ఆ సభలోనే ప్రకటించాలని తెలిపారు. ఈ నెల 15వ తేదీలోగా అన్ని పథకాల అమలుకు కావాల్సిన అన్ని ఏర్పాట్లు చేయాలని సూచించారు. జిల్లాలోని ఇన్ఛార్జ్ మంత్రుల నేపథ్యంలో అన్ని జిల్లాల్లో కలెక్టర్లు, నోడల్ అధికారులతో సమావేశాలు నిర్వహించాలని వెల్లడించారు. ఈ నెల 24వ తేదీలోగా గ్రామ సభలు పూర్తి చేయాలని ఆదేశించారు. ఇక రేషన్ కార్డుల విషయంలో కీలక విషయాలను సీఎం వెల్లడించారు. ఒక వ్యక్తికి ఒకే చోట రేషన్ కార్డు ఉండాలని, వేర్వేరు ప్రాంతాల్లో ఉండే విధానాన్ని తొలగించాలని పేర్కొన్నారు. మరోవైపు వ్యవసాయానికి యోగ్యమైన భూములు అన్నింటికీ రైతు భరోసా పథకం వర్తిస్తుందని స్పష్టం చేశారు. వ్యవసాయం చేయని భూముల జాబితాను ప్రకటించడానికి అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించి ధృవీకరించాలని ఆదేశించారు. శుక్రవారం సచివాలయంలో జిల్లా కలెక్టర్ సదస్సు నిర్వహించగా సీఎం, డిప్యూటీ సీఎం సహా మంత్రులు పాల్గొన్నారు. ఇక ఈ నెల 26వ తేదీ తర్వాత తాను అన్ని జిల్లాల్లో పర్యటించి ఆకస్మిక తనిఖీలు నిర్వహిస్తానని సీఎం రేవంత్ రెడ్డి వెల్లడించారు. ఎక్కడ నిర్లక్ష్యం కనిపించినా కఠిన చర్యలు తప్పవని తీవ్ర హెచ్చరికలు చేశారు. రైతు భరోసా, ఇందిరమ్మ ఇల్లు, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, రేషన్ కార్డులు సహా అన్ని పథకాల అమలుకు సంబంధించి అన్ని అంశాలపై చర్చించారు. ఇక భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చి 75 ఏళ్లు పూర్తయినందున ఈ నెల 26వ తేదీన జరిగే గణతంత్ర వేడుకల రోజున ఈ 4 పథకాల అమలుకు కాంగ్రెస్ సర్కార్ శ్రీకారం చుట్టనుంది. ఇల్లు లేని నిరుపేదలకు ఇల్లు నిర్మించి ఇవ్వాలనేది ప్రభుత్వ లక్ష్యమని, ఇందుకోసం ఇప్పటికే ఇందిరమ్మ యాప్ ద్వారా గుర్తించిన 18.32 లక్షల మంది వివరాలను జిల్లాలకు పంపించినట్లు తెలిపారు. అందులో అత్యంత నిరుపేదలకు మొదటి ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. తొలి విడతల్లో ప్రతి నియోజకవర్గానికి 3,500 ఇళ్లను మంజూరు చేశామని తెలిపారు.